ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అభినయ్ దర్శన్ అతని గురించి మాట్లాడదాం అనుకున్నాం. పాస్టర్ ప్రవీణ్ గారు మద్యం తాగి చనిపోయారని జాన్ పాల్ అన్నప్పుడు ఈయన రెచ్చిపోయాడు. మీకు తెలిసిందే. అమ్ముడుపోయావారా, యావత్ క్రైస్తవం మొత్తం ఇది హత్య అంటే నువ్వు ఆయన మద్యం తాగాడు, కొన్నాడు, అక్కడ తాగాడు, ఇక్కడ తాగాడు, యాక్సిడెంట్ అని చెప్పావు, బుద్ధుందా నీకు, తలకాయ ఉందా నీకు అని చెప్పుకుంటూ ఇంకా రెచ్చిపోయాడైన. అంటే ఆయన కొన్ని పర్సనల్ ఉంటాయి అన్నప్పుడు, పర్సనల్ అంటే ఈ మనిషి పెట్టుకో. కోపంగా ఆవేశంగా ఈయన అభినయ్ దర్శన్ తన అభినయాన్ని ప్రదర్శించాడు. అంటే జాన్ పాల్ పాస్టర్ గారు, పాస్టర్ ప్రవీణ్ గారు తాగే చనిపోయారు అని చెప్పినప్పుడు ఈయన బాగా రెచ్చిపోయాడు. శబాస్ అన్న నేనైతే. ఎందుకంటే ఆ గుంటనక్క జానపాలు ఏదైతే చెప్పాడో దానికి కౌంటర్ బాగా ఇచ్చాడు. ఓహో అనుకున్నాను. కానీ ఈ రోజున ఏవైతే ఆ మాటలు అంత ఫోర్స్గా అమ్ముడుపోయావు జాన్పాల్, ఏమన్నా పర్సనల్గా ఉంటే నువ్వైనా ఫ్రెండువా, ఆయన నెంబర్ తిరిగావా, ఆయన దోస్తువా, నీకు తాగాడని చెప్పాడా, నువ్వు అలా తాగావా అన్ని ప్రశ్నలను అడిగిన జానపాల్ని అతను అడిగాడు. ఇప్పుడు నేను అతను అడుగుతున్నా ఏ ప్రశ్న. ఏమయ్య అభినయ్ దర్శన్, పాస్టర్ ప్రవీణ్ గారితో నువ్వు తిరిగావా, ఆయన స్నేహితుడిగా, ఆయన చెడ్డీ దోస్తు ఏమన్నా నువ్వు? ఎవడో కోన్కిస్క ఘట్టం గారు ఫోన్ చేస్తే నాకు ముందే తెలుసు అండి అంటే ఒక స్టాండ్ తీసుకున్నా కాబట్టి అలా ఉండారట. ఎరా అనకూడదు, కానీ ఎందుకు బిచ్చమెత్తటానిక? ఎవడో ఒకటి డబ్బాసి చూపెడితే నీ స్టాండ్ మారిపోద్దా? నాకు తెలుసా? దేనికి వచ్చినవయ్యా అభినయ్ దర్శన్? దేనికి వచ్చినవయ్యా క్రైస్తవంలోకి? యాక్టర్ అంటావు, నీ యాక్టింగ్ సినిమాలో చూపించు, క్రైస్తవంలోకి ఎందుకు చూపిస్తారు స్వామి? చూపిస్తారు ఎందుకు అయ్యా? క్రైస్తవంలోకి వచ్చి మీ యాక్టింగ్ ఇక్కడ ఎందుకు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? ఏమనంటే పర్ఫార్మెన్స్ బయట పోయి చేసుకో, క్రైస్తవానికి మేమే దిక్కు అని యాక్టింగ్ చేస్తున్నారు చూడు, పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చూడు. ఆయన పేరు అడ్డం చెప్పుకొని అడ్డంగా బలుస్తున్నారు. మీరు ఎలా బలుస్తున్నారంటే ఇదిగో మేపుతున్నారు, ఒక్కొక్కరు డబ్బులు మేపి. మరి మీకు ఎంత ముట్టిందో తెలియట్లా. ఆయన చావు మరణము తర్వాత ఒక్కొక్కడు ఎంతెంత దండుకున్నాడో తెలియదు కానయ్యా, బాగానే దండుకుని ఉంటారు. నిజంగా అభినయ్ దర్శన్, నీవు మాట్లాడిన మాట ఏదైతుందో, ఎవడో ఫోన్ చేస్తే మాకు తెలుసండి తాగుతాడని అన్న చూసినావు, అప్పుడే అర్థమైంది నీ బుద్ధి. నువ్వు క్రైస్తవంలోకి డబ్బుల కోసం వచ్చావని అర్థమైంది. నీ నటనతో, నీ అభినయ ఆ నటనతో క్రైస్తవులను ఏదో ఉద్ధరిస్తానని చెప్పుకుంటూ ఆ నటనతో డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. సినీ రంగంలో పెట్టిన ఆ డబ్బులు పోయి ఉంటాయి నాకు తెలిసి. అది అట్టర్ ఫ్లాప్ అయి ఉంటుంది. నువ్వేదైతే సినిమాను చూసినావో అది అట్టర్ ఫ్లాప్ అయ్యి ఏం చేయాలో దిక్కు లేక ఇలా క్రైస్తవులను అడుక్కోవడానికి ఎగబడ్డా. ఈజీ అంటే నీవు తీసిన ఆ సినిమా ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అయి ఉంటుంది నాకు తెలిసి. అట్టర్ ఫ్లాప్ అయ్యి డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాక ఈజీ మనీ క్రైస్తవ పాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక సినీ రంగం నుంచి ఒక పాస్టర్ వచ్చినాడని చెప్పుకొని ఫేమస్ అయ్యి డబ్బులు క్రైస్తవుల దగ్గర దశభాగాలు వేస్తారు, కానుకలు వేస్తారు. ఆ కానుకలు తిరగొచ్చు అనుకుంటున్నావేమో. మరి దానికోసం వచ్చినవా అడుగుతున్నా నేను? దానికోసం వచ్చి ఉన్నావు కాబట్టే ఈ రోజున క్రైస్తవుల్ని ఎర్రిపప్పలా చేస్తున్నా. రంగు మార్చావయ్యా నువ్వు. రంగుల ప్రపంచంలో బ్రతికే నీవు
ఈ క్రైస్తవంలోకి ఎందుకు వచ్చినావు స్వామి? ఎందుకు వచ్చినావు? నీ రంగుల ప్రపంచం వేరు, నువ్వు కలలుగన్న ప్రపంచం వేరు. సరే వచ్చావు, ఉంటున్నావా మంచిగా? లేదే. ఆయన చనిపోయాడు, ఆయన మరణాన్ని కూడా వాడుకొని నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావంటే ఏమనాలి? సరే ఆ డబ్బుతో ఏమైనా చేసావా? ఏం చేసినావు మరి? క్రైస్తవుని ఉద్ధరించడానికి ఒక్కొక్కడు తయారవుతుంది, ఉద్ధరించే వాళ్ళ మేము అని. ఆయన గొప్పగా పొగుడుతున్నారు ఒక్కొక్కడు. అబ్బో ఎంత పొగిడి తర్వాత ఆయనే తాగుతున్నాడని చెప్తున్నారు యాదవులు, పరిగిమాలలో. అంటే రాష్ట్ర ప్రవీణ్ గారి కంటే, ఆయన కంటే కూడా నేను తెలివి కల్లోని అని చెప్పుకోవడానికి మీ ఉద్దేశం నాకు అర్థం కాకపోతున్నా. అంటే ఆ పాస్టర్ ప్రవీణ్ గారు ఎంత తెలుగు, ఎంత జ్ఞానవంతులో మనకందరికీ తెలిసిందే. అలాంటి జ్ఞానవంతులకు కూడా మేము తాగొద్దు అని సలహాలు ఇచ్చినాం, అని కౌన్సిలింగ్ చేసినాం అని చెప్పుకోవటం వీరి ఉద్దేశం. అంటే ఆయనకంటే తెలివి గల్లోలే మేము, ఆయనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు మేము అని చెప్పుకోవడం అనే ప్రజలకు తెలియజేయటం అన్నమాట వీళ్ళు. బా ఏం పర్ఫార్మెన్స్లో ఒక్కొక్కరు అబ్బో చూస్తున్నాను, అంతా గమనిస్తున్నాం. కొంచెం సమయం ఆగుదామని ఆహొస్తున్నా. పర్ఫార్మెన్స్ ఒక్కొక్కడు మీరు ఎన్ని పర్ఫార్మెన్స్ చేసినా ఆయనంత జ్ఞానవంతులు లేరు. ఆయన అసలు ఎంత జ్ఞానవంతుడు అనేది, మీరు ఎన్ని నిందలేసినా ఆయనకంటే నేను గొప్ప, ఆయనకి మద్యం తాగొద్దని కౌన్సిలింగ్ ఇచ్చినా అని చెప్పినా మీరెంత జ్ఞానవంతులేం కాదు. ఆయన మీద నిందలు వేసినా ఆయన జ్ఞానాన్ని ఎవరు తీసివేయలేరు. ఆయన తాగాడా లేదా, నువ్వైనా ఫ్రెండ్స్వా, దోస్తువా, చెడ్డీ దోస్తువా, లేకపోతే నువ్వు అన్న ఉన్నాయి కాలు కడ్డు ముట్టి పెట్టు, నేను చెప్పినాను కౌన్సిలింగ్ అంటున్నాను కదా. లేకపోతే ఆయన తాగిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా అంటే రియల్గా గ్లాసు పట్టుకొని ఒక్కొక్కడు ఎలా తయారైందంటే అబ్బా పర్ఫార్మెన్స్ మామూలుగా. ఒక్కొక్కడు ఆయన పేరు చెప్పుకొని బబ్బిలిస్తే, ఆయన పేరు చెప్పుకొని కూడా సంపాదించడం ఏం మొదలు పెట్టారా ఆయన? నాకు తెలిసి ఆయన బ్రతికున్నప్పుడు కూడా మీకు అప్పులు ఇచ్చి ఉంటాడు, డబ్బులు ఇచ్చి ఉంటాడు, అవి కూడా తినేసి ఉంటాడు. కనీసం విశ్వాసం ఉండాలి కదా, ఆయన విశ్వాసం ఉండాలి కదా. ఆయన దోస్తులను చెప్పుకుంటున్నారు కదా, ఆ దోస్తులను చెప్పుకునే వాళ్ళు కొంతమంది తాగాడు అని చెప్తున్నారు కదా, విశ్వాసం ఉండాలి కదా. మరి ఆయన ఏదో ఒక కృతజ్ఞత చూపితే ఆయన కోసం ఏమైనా పోరాడారా? ఆయన కోసం ఏమైనా మాట్లాడారా? లేదు. బ్రతికున్నప్పుడు ఆయన ఎంతో కొంత సహాయం చేసి ఉంటాడు, బ్రతికున్నప్పుడు ఎంతో కొంత ఇచ్చి ఉంటాడు, మేలు పొందుకునే ఉంటారు కదా. మేలు పొందుకున్న మీరు కృతజ్ఞత చూపించాలి కదా కనీసం. లేదు. మీరు క్రైస్తవులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వేషాలు చెప్పేవాడే నీతులు చెబుతుండు, కానీ పాటించేవి మొత్తం నిజంగా నాకు చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ. ఈ అభినయ దర్శి అంటారు, రాజకీయం అంట, రాజకీయంగా ఎదగాలంట, అందరూ ఓటు బ్యాంకు కావాలంట. ఏమయ్యా క్రైస్తవంలో చాలా కొంతమంది ఉన్నారు రాజకీయ పార్టీలు పెట్టి, ఓపిరి గారు ఉన్నారు, అలాగనే కేపాల్ గారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కలిసిపో, తప్పులేదు. పోరాడు వాళ్ళతో కలిసి, వాళ్ళ పార్టీలో జాయిన్ గా, తప్పులేదు. కానీ ప్రత్యేకమైన పార్టీ కాదు, మరి పార్టీ పెడతారేమో నాకు తెలిసి. ఎంతగా దిగజారంటే ₹1 కోటి ఇస్తాం అని చెప్తే పాస్టర్ గారు తాగారు, ఒకరు సెటప్ ఉంది అని చెప్పుతారు వీళ్ళు యాదవులు. ఆశ ₹1 అవసరం, ఒక ₹1,00,000 ఇస్తామని చాలు, లేకపోతే ఒక 50,000 ఇస్తామని చెప్పినా చాలు. కక్కుర్తిగాలు చెబుతారు, లోనిపోయి నిందలేస్తారు. కక్కుర్తిగాలు నిందలేయటానికి కూడా రెడీగా ఉన్నారు. మరి ఎవరు ఎలా ముట్టుతున్నాయో అర్థం కావట్లేదు. కక్కుర్తిగాలు ఉన్నారండి. చాలా బాధ వేసింది. సోషల్ మీడియాలో కొంతమంది ఆయన మీద వ్యాఖ్యలు చేయటం, ఆయన తాగాడు అని చెప్పటం నాకు చాలా బాధ వేసింది. ఎలా ఆయన స్నేహితుని మనం చెప్పుకుంటూ, ఆయనకు తిరిగామని చెప్పుకుంటూ, ఏంది ఈ నిందల వేయటాలు? ఆయన
ఉప్పు తిని ఆయన ఎంతో కోట సాయం చేశారు, అది తిని కూడా ఏం చేశారు మీరు క్రైస్తవానికి? మీరు సమాజం చూస్తుందయా, మిమ్మల్ని గమనిస్తున్నారు. ఏదో ఏదో అలా ఏం అంటలేదు, అడగట్లేదు అని కాదు, చూస్తుంది. మీ ప్రవర్తన గమనిస్తుంది, మీ ప్రవర్తన గమనిస్తున్నారు, మీ బిహేవియర్ గమనిస్తున్నారు అందరూ. ఎవడు ఎలా ఓసరం ఇలాగా మారుతున్నాడో చూస్తున్నాడు. అంటే ఈ బిలామికి గాడిద ఏదో బుద్ధి చెప్పిందంటారు చూసిన. ఇప్పుడు పాస్టర్లకి విశ్వాసం బుద్ధి చెప్పే టైం వచ్చిందనమాట. ఎంతమంది అమ్ముడు పోతారో, ఎంతమంది సత్యం వైపు నిలబడతారని. ఇప్పుడు అమ్ముడు పోయిన ఆ బిలాం లాంటి వాళ్ళు, గాడిద లాంటి విశ్వాసులు మేమైనా సరే, కొంతమంది విశ్వాసులు వాళ్ళు గర్దిస్తారనమాట. సో ఈ యొక్క సమయంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ అభినయ్ దర్శన్ని నమ్మొద్దు. మరి అతనికి ఎంతెంత ఇచ్చి పోరాడతాడని డబ్బులు ఇచ్చారో కానీ, ఆ డబ్బులతో మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు. కానీ నేను మటుకు ఒకటి చెప్పాలను, ఆయన క్రైస్తవానికి చేసిన మేలు అంటూ ఏదీ లేదు, చేయలేడు కూడా, చేయడు కూడా. ఆయన పేరు చెప్పుకొని బతికేస్తున్నారు వీళ్ళు, ఒక నెల బ్రతికేస్తారు. ఇదే అభినయ్ దర్శన్ ఒకప్పుడు జానపదం తిట్టాడు. ఎందుకు తిట్టాడు? అమ్ముడు పోయావా జానపదం. మరి ఈ జానపాల గురించి మనకు తెలిసిందే, ఈ లేనిపోయిన నిందరేసేది కూడా ఈ గుంటనక్క జానపాలు. అయితే ఈ మాట ఎందుకుంటున్నానంటే, ఇతను చాలా డేంజర్. అతని అనుచరులకు ఒక్కటి గుర్తుంచుకోండి, జాన్పాల్ అనుచరులు, ఆయనకి ఒక కారు ఉంది, ఆయన చిన్న సంఘం అని చెప్పుకుంటున్నాడు, కానుకలు కూడా పడితే పడతారు లేకపోలేదు అన్నట్టు కూడా చెప్పాడు. అని ఏ పని చేస్తాడు అడగండి, వాళ్ళ ఫ్యామిలీ ఏ పని చేస్తారు? ఆ కారు ఎలా కొన్నాడు? కారు 20 లక్షలు 15 లక్షలు. కానీ ఆ కారు ఎలా కొనగలరు? జాబ్ చేస్తున్న వాళ్ళే కొనలేకపోతున్నారు. నెలకి 30,000 40,000 వచ్చిన వాళ్ళు కొనలేకపోతున్నారు. మరి ఈయన ఎలా కొనగలిగాడు కారు? ఎలా అంటే ఫస్ట్ కాంచు ఎప్పుడంచో ఉండొచ్చు, సంవత్సరం క్రితం కానీ 2 సంవత్సరాల క్రితం, అయినా ఎలా కొనగలిగాడు? ఇది ఆయన అనుచరులు, ఆయన క్రైస్తవులకు జవాబు చెప్పాలి. ఎందుకంటే అమ్ముడు పోయావా అన్నది దీనిని బట్టి అర్థం చేసుకోవాలా అన్నది మా యొక్క ప్రశ్న. ఇది అడగాలి. ఈ యొక్క జానుపాలు ఆయన సంపాదన నెలకెంత, లేదా సంఘం ఉంది, ఆ సంఘం నుంచి ఎంత వస్తుంది, ఎంత వస్తే ఒక్కొక్క విశ్వాసి ఎంత ఇచ్చిండు, ఎంత ఇస్తే నువ్వు అది కొన్నావు ఆ కారు, లేకపోతే నీ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది, ఎక్కువ కారులో ప్రయాణించేంత సేవ నువ్వు ఎలా చేస్తున్నావా, అంత సంపాదన ఉందా, లేకపోతే మీ తాత ముత్తాతల కాంచి డబ్బున్నోళ్ళు మీరు ఎలా సడన్గా ఎలా వచ్చింది అనేది జానపాల్ గారు చెప్పాలి. మీరు ఎలా వచ్చింది, ఆ కారు ఎలా వచ్చింది, దానికి అంత డబ్బు ఎవరు ఇచ్చారు, ఎవరు స్పాన్సర్ చేశారు? ఇంకా అభినయ్ దర్శనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన అభినయంతో క్రైస్తవంలోకి వచ్చాడు. బాగానే తన అభినయంతో అటు ఇటు బాగా క్రైస్తవులు నిజంగా గొర్రెలైపోయారయ్యా బాబు. మీ నటనకి, మీ యొక్క మాటల చాతుర్యానికి గొర్రెలైపోయారు. ఎవడు 4 మాటలు మాట్లాడితే పటాస్ వాడు పడిపోతున్నారు. చాలా బాధేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ అభినయ్ దర్శన్ కానీ జాన్పాల్ కానీ మీరు ఎవ్వరు నమ్మొద్దు. వీళ్ళంతా కుంట నక్కలు, రంగు మార్చిన పందులు, రంగు మార్చిన తోడేళ్ళు.
ఇక నేను చెప్పాల్సింది పైకి తెల్లని వస్త్రములు వేసుకున్నారు, లోపల నలుపు స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు వీళ్ళు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు వీళ్ళకు దూరంగా ఉండండి. వీళ్ళు చెప్పే మాటలు అసలు వినకండి. వీళ్ళ ప్రదర్శన మొత్తం డబ్బు. వీళ్ళ ప్రదర్శన కానీ మాటల ద్వారా ఏదైనా కానీ డబ్బే, డబ్బు డబ్బు. వీడు ఆన్లైన్ బెగ్గర అయితే ఆఫ్లైన్ బెగ్గర వెళ్ళు. ఇద్దరు సేమ్ బెగ్గరలే కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ బెగ్గర్లు. ఒకడేమో బహిరంగంగా అడిగేవాళ్ళు, ఇంకొకరు వేరే ఒక పరోక్షంగా అడిగే బెగ్గర్లు అన్నమాట. ఈ బెగ్గర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవులారా, మీరే చాలా జాగ్రత్తగా ఉండమని కోరుచున్నాను.